ఏడుపు మొహాలు వేసుకొని బిక్క మొహాలు వేసుకొని ఇంటి ముందు కూర్చున్నారు వాకిట్లా. పొద్దున్నాక రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూనే కూర్చున్నారు ఊరోళ్ళు అయితే. సర్పంచ్ ఎలక్షన్లో పెద్ద చెంప పెట్టిస్తారు ప్రజలు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఈ ప్రభుత్వానికి? ఇంకా కూడా ఇంత గొప్ప చరిత్రని అవహేళన చేసి మాట్లాడుతున్నటువంటి నాయకులకు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు కావచ్చు, దీక్ష దివస్కు సంబంధించి యువర్ టైమ్ హ్యాస్ గాన్ అండ్ వీఆర్ కమింగ్ బ్యాక్ అండ్ వీఆర్ గోయింగ్ టు రేజ్. మా గ్రాఫ్ రేజ్ అవుతుంది, మీ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది. దట్స్ ఆల్. ప్రజలకు వీఆర్ కమింగ్ బ్యాక్. మీకోసం మేము వస్తున్నాం. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ అవుతుంది. మిమ్మల్ని మళ్ళీ కంటికి రెప్పలా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మళ్ళీ మనం కేసీఆర్ గారిని పట్టాభిషేకం చేసుకుంటాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైంది కదా బీఆర్ఎస్. ఇక మీడియాకి ఎన్ని వీడియోలు దొరికినాయో మీకే తెలవాలి. చీరలు పంచడము, రైస్ కుక్కర్లు ఇవ్వడము. సో అది ఎట్లుంది చెప్పండి? అంతే కదా. ఆ గెలిపేనా? దాన్ని గెలుపు అంటారా? బరిలోకి దిగితే నువ్వా నేనా అన్నట్టు ఉండాలి. పైసలు తెచ్చిపెట్టి ప్రజలను ప్రలోభ పెట్టి ఎక్కడి నుంచో ఓటర్స్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఉప ఎన్నికలు అంటున్నారు, తర్వాత స్థానిక సంస్థలకు పోతున్నారు. నిజంగా కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండలేరంటారా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, మేము ఇచ్చే పథకాలు గడప గడప చేరుతూ ఉన్నాయి, ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి. ఆ నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని వెళ్ళారో వాళ్ళకి గుణపాఠంగా ప్రజలే మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేసి వాళ్ళని గద్దె దింపుతారు. అంతే, అంతకు మించి ఏం చెప్పుకోలేరు.